పంచాయతీలో చిన్న చిన్న ఆ మందులు కొట్టాలన్నా, దోవలకు మందులు కొట్టాలన్నా అసలు దేనికి కూడా డబ్బులు లేక, సరే మొన్న ఏదో దోమల మందు ఏదో కొంచెం లెక్క కొట్టండిరా అంటే ఆ ఎండిఓ గారితో మాట్లాడితే మరి ట్రై చేసాం ఒక చోట, ఆ మిషన్ ఏమి పనిచేయట్లేదండి, ఆ మిషన్లు ఎలా బాగు చేయాలో తెలియట్లేదండి పరిస్థితికి వచ్చింది. అంటే ఈ గత 2-3 సంవత్సరాలుగా ఎక్కడ దోవల మందు కూడా కొట్ల. మరి జబ్బులు వస్తున్నాయంటే ఊరికే వస్తాయా జబ్బులు? మరి ఆ పంచాయతీల వ్యవస్థనే మొత్తం నిర్వీర్యం చేసి పడేశారు. మరి ఈ సమయంలో ఎంతో కొంత స్వాంతన పంచాయతీలకు వస్తుంది. మరి అలాగే గత బకాయిలు డైవర్ట్ చేసిన వాటిని ఎంతో కొంత వీలైతే తిరిగి పంచాయతీలకి కాస్త స్వాంతన చేకూర్చే విధంగా మరి ఇంకేమన్నా అమౌంట్లు వస్తాయి, చాలా బాగుంటుంది. మరి అక్కడ కూడా దుర్వినియోగం అవ్వకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి పార్టీలు ఎవరైనప్పటికీ సర్పంచ్ ఆల్వేస్ ఆన్సరబుల్ టు ది లోకల్ పీపుల్ కాబట్టి పార్టీలకి ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగానే పంచాయతీ సర్పంచులు బేసికల్గా సేవ చేస్తారు. సో కాబట్టి వాళ్ళకి తిరిగి మరి గతంలో చెక్ పవర్స్ అన్నీ అఫ్కోర్స్ ఖజానాలో డబ్బులు లేనప్పుడు చెక్ పవర్ ఉన్నా లేకపోయినా ఒకటే, బట్ కొంత ఆన్సరబిలిటీ చేస్తూ ఎలాగ ఆన్సరబిలిటీ చేయాలో చూసుకొని సర్పంచులకు కూడా అధికారాలు ఇచ్చి మరి వారి విధులు సక్రమంగా, ఎందుకంటే నేను గత 4 రోజులుగా చూస్తున్నా ఏ సర్పంచ్ దగ్గర కూడా 5 పైసలు నిధులు లేవు, మేమేం చేస్తామని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళు డెఫినెట్గా వచ్చిన డబ్బుని డైరెక్ట్గా ఇచ్చినందుకు వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఆనరబుల్ మినిస్టర్ ఫైనాన్స్, నా మిత్రుడు పయ్యావుల కేశవ్ గారిని కూడా అభినందిస్తున్నా. ఈ 2 విషయాలు ముఖ్యంగా మాట్లాడాలని నేను అనుకున్నా. అలాగే ఇవాళ మా నియోజకవర్గంలో మీరందరూ కూడా పొద్దున్న కొద్దిమంది రావడం జరిగింది. ఎన్ఆర్పి అగ్రహారం గ్రామంలో ఏదైతే మనం స్కూల్స్ డెవలప్మెంట్ అనుకున్నామో దానికి అంకురార్పణగా కొన్ని మొక్కలు నాటడం, ఆ ఏరియా అంతా క్లీన్ చేయించి అక్కడ విద్యార్థుల్ని, ఆ ఫిజికల్ డైరెక్టర్ని కూర్చోబెట్టి చక్కటి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అన్నిటికీ ఆ విద్యార్థులతో వాళ్ళతో కూడా మాట్లాడటం, వాళ్ళకి ఏమేమి కావాలి అని చెప్పి వాళ్ళ కోరికలు చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఆ క్రీడా ప్రాంగణంలో ఏమేమి కావాలి అన్నీ కూడా అక్కడే డిసైడ్ చేసి మరి రాబోయే 30 నుంచి 40 రోజుల్లో అవన్నీ కంప్లీట్ చేయడానికి మనం మాట్లాడుకున్నది ప్రాక్టికల్గా 1 by 1 అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈలోపే చాలా చోట్ల పనులు కూడా ప్రారంభమని ఇదే వేగంతో జరుగుతాయి. అలాగే ఒక సబ్ సెంటర్ గతంలోనే ప్రారంభించింది. ఈ ఫినిషింగ్ టచెస్ అన్నీ ఈ 4 రోజుల్లో స్పీడ్గా చేసి ఒక హెల్త్ సబ్ సెంటర్ను కూడా అదే గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఇంకొన్ని గ్రామాల్లో మరి నిధులు ఆలస్యం అవుతున్నాయి కాబట్టి 2 గ్రామాల్లో దాతలే ముందుకొచ్చి ఒక 16 నుంచి 20 లక్షలు అవుతుంది. బట్ దాతలే ముందుకొచ్చి వాళ్ళే కట్టి వాళ్ళ తండ్రి గారి పేరు మీద, తల్లి గారి పేరు మీద ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా, గతంలో స్థలం కూడా వాళ్ళే ఇచ్చారు, చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. సో ప్రభుత్వం తమ వంతు సహాయం శక్తివంచన లేకుండా చేస్తుంది మా ప్రభుత్వం. అలాగే ప్రజలు కూడా స్థితిమంతులైన వాళ్ళు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా సహకరిస్తూ ముందుకు వస్తున్నారు. ఆ విషయంలో దాతలకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సహకరిస్తున్న జిల్లా యంత్రాంగానికి కూడా, మా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే డ్రైన్ల కార్యక్రమం మేము తలపెట్టామో 20 రోజుల క్రితం, అది ప్రారంభించిన తర్వాత కొన్ని డ్రైన్లకు కలెక్టర్ గారే ముందుకొచ్చి
ప్రభుత్వంతో మాట్లాడి ఇంకొన్ని డ్రైన్స్కి మా దగ్గర క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే ఎమర్జెన్సీగా కొంత అమౌంట్ రిలీజ్ చేయటం, మిగిలిన ప్రాంతాల్లో మరి వాళ్ళకి డైరెక్ట్గా, ఎందుకంటే మా ఏరియాలో సమస్య బాగా ఎక్కువ, కొంత నర్సాపురం పాలకొల్లులో కాస్త ఉన్నప్పటికీ మిగిలిన చోట్ల ఈ ఈ ఇబ్బంది చాలా తక్కువ. బట్ ఓవరాల్గా తక్కువైనా ఎక్కువైనా ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఎస్టిమేషన్లో ప్రభుత్వం వేయమంటాం. ఆ సంబంధిత ఇరిగేషన్ శాఖ మా జిల్లా మంత్రి గారు నాకు అత్యంత ఆప్తుడు, సో రామానాయుడు గారు మా జిల్లా కలెక్టర్, వీళ్ళ చొరవతో మిగిలిన అసెంబ్లీలో కూడా ఇబ్బంది లేకుండా ఈ డ్రైన్ అండ్ కెనాల్స్కి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా ముందుకు రావటం చాలా సంతోషం. అక్కడ ఒక చిన్న ఎనామలీ జరిగితే ఇమీడియట్గా నేను సంబంధిత మంత్రి గారికి ఏంటంటే వీడ్ 2 రకాలు, హయాసింత్ అంటే కుర్రపు డెక్క, ఇంకొక వీడు ఏంటది దాని పేరు కిక్కిస అనే జమ్ము. ఆ రెండు ఒకదానికి కూడా కలిసి ఉంటాయి, కానీ టెక్నికల్గా ఒక పేరే రాసినందువల్ల ఆ రెండోది ఉన్న దగ్గర మరి దానికి క్లియరెన్స్ లేదంటే మరి నేను మా మంత్రి గారితో సంబంధిత అధికారులతో మాట్లాడిన వెంటనే దాన్ని కూడా సరిచేసి ఎక్కడా కూడా వ్యవసాయ వ్యవస్థకి, ఆక్వా వ్యవస్థకి ఇబ్బంది లేకుండా చేయడానికి మరి ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్లో స్ఫూర్తి ఇనిషియల్గా అది అయినప్పటికీ బట్ అడిగిన వెంటనే తక్షణం ఎమర్జెన్సీగా ఎంత నిధుల లేమి ఉన్నప్పటికీ కూడా మరి ముందుకొచ్చిన మా మంత్రి, ముందుకు తీసుకొచ్చేలా చేసిన మా మంత్రి నిమ్మల రామానాయుడు గారికి, అలాగే ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జిల్లాకి, ఉభయ గోదావరి జిల్లాలకి ఉన్న ఈ సమస్యను 5 సంవత్సరాలుగా పూర్తిగా మరుగున పెట్టిన ఈ సమస్యను తక్షణం ఎంతవరకు చేయగలమో అదంతా ఇమీడియట్గా చేయమని ఆదేశాలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా ఉండి డెవలప్మెంట్కి మా నిధుల సేకరణ ప్రజల వద్ద, నా స్నేహితుల వద్ద మొదలుపెట్టామో అది చక్కగా నడుస్తుంది. ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలకి రాబోయే రోజుల్లో వాటర్ స్కీములకు కానీ అన్ని స్కీమ్స్కి కూడా చక్కటి రెస్పాన్స్ వస్తుంది. మరి ఇలాగ ప్రజల్లో ఉన్న దాతృత్వాన్ని వాళ్ళు దయతో ముందుకు వస్తే ఎన్నో పనులు మనం ప్రారంభిస్తే సరైన సమయానికి ప్రభుత్వం కూడా తన వంతు సహకారం ఎంత శ్రమైనా కూడా అందిస్తుంది అని మరి ఈ గత 2-3 రోజులుగా కూడా చక్కగా అర్థమైంది అందరికీ కూడా. సో కాబట్టి నా ఊళ్ళోనే కాదు, ప్రతి దగ్గర మీ ఊర్లకి ఎంతవరకు చేయగలరు, డబ్బు 1 పైసా కూడా వృధా అవ్వకుండా ఎలాగ చేయాలి అనే దాని మీద కూడా మరి ఒక చక్కటి ఆలోచన చేద్దాం. 2 నెలల తర్వాత మా ఉండికి రండి, చూడండి మా స్కూల్స్ని ఎలాగ డెవలప్ చేసాం, మా కెనాల్స్ ఎలా ఉన్నాయి, మా డ్రైన్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసి మా ఉండి ప్రజల్ని, మా ఉండి ప్రజల పెద్ద మనసుని మరి బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూసి వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు, ఈ దాతలకు కావాల్సింది మంచి పని చేశారనే గుర్తింపు. ఆ గుర్తింపు నేను ఒక్కరిని ఇవ్వటం కాదు, ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒక మోడల్ లాగా డెవలప్ చేయాలనే
ఆలోచనతో ప్రజలందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. వారిని అభినందించండి. ఈ స్ఫూర్తితో మీ మీ గ్రామాలను కూడా, అంటే ఐఎమ్ గివింగ్ దిస్ కాల్ టు ఇండివిజువల్స్, మీ గ్రామాల్లో ఉన్న మీ స్కూల్స్ని ఒక చక్కటి వాతావరణంగా ఎలా చేయాలి అనేది మీరే ఒక కమిటీ వేసి మీరే అభివృద్ధి చేయండి. ఎవరి మీద డిపెండ్ అవ్వమని నేను చెప్పట్లా. సంబంధిత విద్యాశాఖ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఒక్క 45 రోజుల్లో తర్వాత మా ఊళ్ళకి రండి, మా 35 పాఠశాలలో చూడండి. మీ పాఠశాలలో కొన్ని చోట్ల నిజంగానే ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉండొచ్చు. స్టిల్ ఇఫ్ యూ కెన్ ఇంప్రూవ్, ట్రై టు ఇంప్రూవ్. ఈవెన్ అదర్వైజ్ ప్లీజ్ కమ్ విజిట్.